ఏపీ బీజేపీ నేత వరదాపురం సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టికెట్ మనదేనని, ఎమ్మెల్యే తానే అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు అధైర్య పడొద్దని కార్యకర్తలకు తేల్చి చెప్పారు. సత్యకుమార్ అభ్యర్థిత్వంపై హైకమాండ్ పునరాలోచనలో పడిందన్నారు. ఏం నిర్ణయిస్తామని మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీని పాల్గొనాలి, ఈ గొడవలు తగ్గించాలి అనేది ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆమె అభివృద్ధి చేసే ఉంటుంది, ఈయన బాగా చేసే ఉంటారు. ఇప్పటికే పొత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి వెళ్ళింది. ఆ స్థానంపై మొదటి నుంచి సూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు టీడీపీ నుంచి కూడా పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు దక్కింది. సత్యకుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక చేసేదేం లేక పరిటాల శ్రీరామ్ కూడా సత్యకుమార్కే మద్దతు ప్రకటించారు. భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ధర్మవరం మంచి కోసం, ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు, నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పి గతంలో చాలాసార్లు మేము కూడా స్టేజ్లు ఎక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మన ధర్మవరం కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చి దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దానికి కూడా సిద్ధమై ముందుకు రావడం జరిగింది. దీన్ని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది. ఈరోజు మీరు చూస్తాంటే శ్రీరామ్ అనేవాడు 5 ఏళ్ల కిందట ఉన్న శ్రీరామ్ కాదు. మైనార్టీ సోదరులకు, మా కుటుంబానికి చాలా మంచి అభినవ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి? మా నాయన ఉన్నప్పటి నుంచి ఉంది, ఆ రోజు నుంచి ఉంది. ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడేవాడు పరిటాల శ్రీరామ్. ఆ విషయాన్ని ఒకటి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను. ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, 10 మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతో పాటు గత 5 ఏళ్లు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్క దాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్లు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్లు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. నెమ్మది బయటకు వచ్చినారు. గత 4 రోజులు గ్యాప్ పడింది కదా, బాగా గ్యాప్ పడింది కాబట్టి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ కూర్చున్నారు కూడా పైకి లేబట్టినారు. కానీ ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి. మీరంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళో. ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా రే సత్యకుమార్ కాదురా, వెనకల శ్రీరాముని కూడా చూడండి అని చెప్పారు. ఆయన కాదు, ఆయన ఒకనే కాదు, ఆ వెనకల శ్రీరామ్ కూడా ఉంటాడు. అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి. రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త. దయచేసి కలిసి రండి, కలుపుకుంటాం. ఎదురుపోయినారా వ్యతిరేకమే, కొడతానంటే ఢీ కొట్టేకి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ సమస్యలు చూసినాం, ఆ పడిన ఇబ్బందులు చూసినా నేను. మీరు పడిన ఇబ్బందులు కూడా నేను చూడడం జరిగింది. గ్రామాల్లో ఎంత ఇబ్బందులు పడినారనేది ఒక్కసారిగా ఒక్కలేసి వెళ్ళిపోతే నాకు ఇంకొకరికి తేడా ఉండదు. అది 20 రోజులు 23 రోజుల తర్వాత 23 రోజులు ముందవుతుంది. అంతకంటే తేడా ఉండదు. అది జరగకూడదు అనుకున్నాను. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ధర్మవరం బీజేపీ టికెట్కి సంబంధించి ఇటు వరదాపురం సూరి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నిజంగానే హైకమాండ్ పునరాలోచన చేస్తుందనుకోవచ్చా? ధర్మవరం బీజేపీ రాజకీయాలు బీజేపీ వర్సెస్ టీడీపీ కాకుండా బీజేపీ వర్సెస్ బీజేపీగా మారాయని చెప్పొచ్చు. సత్యకుమార్ టికెట్ కేటాయించిన సరే ఇంకా సూరి ఆశలు వదుకోలేటు తెలుస్తోంది. ఇవాళ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన తర్వాత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టికెట్ మళ్ళీ ఎక్కడికే పోదు, తిరిగి తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కూడా నేనే అవుతానంటూ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. అంటే రేపు సత్యకుమార్ ధర్మవరంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అంటే రేపు స్వాగతం పలికేది కూడా భారీ ఎత్తున టీడీపీ పరిటాల శ్రీరామ్ వర్గం కానీ ఇటు బీజేపీ నాయకులు కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. అంటే ఆ ప్లాన్ ఏమైనా చెడగొట్టాలనే లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటూ కూడా బీజేపీ నాయకులు కూడా
సందేహంలో పడ్డారు. నిజంగా కూడా హైకమాండ్ ఎటువంటి పునరాచరణ చేయట్లేదు కూడా తెలుస్తోంది. టికెట్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మార్చే ప్రసక్తి లేదంటే కూడా మన స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే సూరి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడన్న అన్నది కూడా ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇదివరకు టికెట్ ప్రకటించారు కాబట్టి మళ్ళీ టికెట్ నాకే వస్తుందంటూ కూడా కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేసే పనిలో పడ్డాడంటూ కూడా బీజేపీలోని ఒక వర్గం కూడా ఆరోపిస్తోంది. ఇదంతా సూర్య పెడుతున్న మైండ్ గేమ్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పడద్దు మైండ్ గేమ్ అంటూ కూడా బీజేపీ నేతలు కూడా తమ కార్యకర్తలు హెచ్చరిస్తున్నాయి. అంటే ఈ మొత్తం 3 పరిణామాలు చూసి ఇటు పరిణామ శ్రీరామ్ చెప్పడం కానీ, సత్యకుమార్ రేపు ఎంట్రీకి భారీ స్థితిలో స్వాగతం పలుకుదామని కామెంట్ చేయడం కానీ, లేదా ఈ టికెట్ మరి తనకే వస్తుందని సూర్య చెప్పడం కానీ, ఈ 3 కామెంట్స్ చూస్తే మాత్రం ధర్మవరం రాజకీయాల్లో మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయని అంటే ఎటువంటి సందేహం లేదు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.